అంకమరాజు పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి ₹1 కోటి వసూలు చేశారు. కొద్ది రోజుల తర్వాత బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంకమరాజుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఏం చెప్తున్నారు? ఎంత దారుణంగా ఎలా మోసపోయారు? మోసం చేసిన వ్యక్తి దొరికారా? సతీష్, ఉద్యోగాలు ఇప్పిస్తా అని సుమారు ₹1 కోటి తీసుకున్నటువంటి కుచ్చుటోపి పెట్టినటువంటి అంకంరాజు ప్రస్తుతం ఏదైతే దర్గా మిట్టకు సంబంధించినటువంటి పోస్టల్ శాఖలోనే ఇతను పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే దర్గా మిట్టకు సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ మనతో బ్యాక్గ్రౌండ్ కనపడుతున్నటువంటి ఆ పోస్టల్ శాఖలోనే అతను పనిచేస్తున్నాడు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ పోస్టల్ శాఖలో ప్రస్తుతం అతను విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 15వ తేదీ కేసు మరిపాడులో నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు అతని పిలిపించి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది, కానీ కేసు నమోదు చేయకపోవడంతో ఇటు ఒక్కసారిగా కూడా బాధితులంతా కూడా నిన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ప్రధానంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ₹1 కోట్ల కుచ్చుటోపీ పెట్టినటువంటి అంకంరాజు అనే పోస్ట్ మాస్టర్పై చర్యలు ఇంకా ఎందుకు తీసుకోలేదని చెప్పి ఒకవైపు బాధితులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. దర్గామిట్ట పోస్ట్ ఆఫీసులో ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మర్రిపాడు పిఎస్లో కేసు కూడా నమోదు చేశారు. 420 కేసును కూడా నమోదు చేసి అతన్ని అదుపులో తీసుకోకపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా అంకంరాజుని బాధితులు అడిగితే వాళ్ళపై ఎక్కువగా దాడి చేస్తానని చెప్పడం, వాళ్ళని బెదిరిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా కూడా బాధితులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంకమ్మరాజు ఇదే పోస్టల్ శాఖలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి అంకమ్మరాజుకు ₹1 కోట్ల చేతులు ఎలా మారాయనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బాధితులు మనం అడిగి తెలుసుకున్నాం. బాధితుల్లో ఉన్నటువంటి ప్రధానంగా గోపాల్ అనే ఒక పోస్టల్ శాఖలో ఏదైతే పనిచేస్తున్నటువంటి గోపాల్ చెప్తున్నాడు. గోపాల్ గత కొంతకాలంగా కూడా అతను సన్నిహితంగా ఉండడం, ఇదే పోస్టల్ శాఖలో అతనిద్దరు నాయుడుపాలెంకు సంబంధించినటువంటి పోస్టల్ శాఖలో పనిచేస్తూ ఇటు స్నేహం పెరిగింది. దీంతో నాకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పాడు. నేను నిజంగా నమ్మి ఈరోజు ₹15 లక్షల వరకు కూడా నేను అమౌంట్ ఇచ్చానని చెప్పి ఒకవైపు గోపాల్ చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి డబ్బులు మార్పిడి జరిగినటువంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే గోపాల్ ₹15 లక్షల అక్షరాల కూడా ఇటు అంకమ్మరాజు పోస్ట్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు మరో 8 మంది బాధితులు కూడా ఎవరైతే ఉన్నారో 8 మంది బాధితులంతా కూడా పోస్టల్ శాఖలో పనిచేస్తున్నటువంటి అంకమ్మరాజుపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. చాలామంది కూడా ఇటు దర్గామిట్ట ఏదైతే పోస్టల్ శాఖకు వచ్చి ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకున్నారు. మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పి అధికారులు అడిగినప్పటికి కూడా మాకు తెలియదు, ఇది మీ పర్సనల్ వ్యవహారం అంటూ కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడే పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు కూడా మనం కూడా అడగడం జరిగింది. ఇక్కడ కొంతవరకు కూడా పోస్టల్ శాఖలో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మాస్టర్ అనే అంకమ్మరాజును ఇంకా విధుల్లో ఎందుకు ఉంచారని మనం అడగ్గా ఆమె ఏదైతే మాకు పైనుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు, మాకు ఫిర్యాదు అందేంత వరకు కూడా మేమేం చేయలేమంటూ కూడా ఆమె ఫిర్యాదు చెప్పడంతో ఒక్కసారిగా కూడా బాధితుల్లో ఏం చేయాలనే ఒక ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గోపాల్తో పాటు మరొకరు రాజేష్, రాఘవేంద్ర, రాజు, చంద్రశేఖర్, అలా పలు ప్రాంతాలు ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఆత్మకూరుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల్లోనే యువకులు ఎక్కువగా కూడా ఈ యొక్క అంకమ్మరాజుకు డబ్బులు
ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంకమరాజుకు కోటి నుంచి 1.5 కోటి వరకు కూడా డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతను వెనకాల ఎవరున్నారు, ప్రధానంగా ఎక్కడైతే ఇతను పనిచేస్తున్నాడో దర్గామిట్ట ఈ యొక్క పోస్టల్ శాఖలో అతను పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రమోషన్స్ ఇప్పిస్తానని చెప్పి మరికొంతమందికి జాబులు ఇప్పిస్తానని చెప్పి ఎలా మోసం చేయగలిగాడు, వీళ్ళ వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అని చెప్పి బాధితులు చెప్తున్నారు. అతను ఒక పోస్టల్ శాఖలో ఒక యాదవ సంఘానికి సంబంధించినటువంటి యూనియన్లో లీడర్గా ఉన్నారు. సో ఈ యొక్క లీడరు ఇంకెవరైనా దాని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా, సో అతనికి ఎవరు సహకరిస్తున్నారు, ఈ డబ్బులంతా కూడా ముడుపులు ఎవరెవరికి అందాయని దాని మీద కూడా పోలీసులు విచారిస్తే తప్ప దీన్ని బయటపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా విధుల్లో ఉన్నాడు, పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూనే ఉన్నాడు. అక్టోబర్ 15వ తేదీ మర్రిపాడులో 420 కేసు నమోదైంది. సుమారు 15 లక్షల రూపాయలు నా వద్ద ఒక జాబుకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఇప్పిస్తానని తీసుకున్నాడని చెప్పి బాధితుడు మర్రిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటి నుంచి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అతను పోలీసు మెట్లెక్కలేదు. అంటే అతని వైపు వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా బాధితులు చాలా వరకు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోటి నుంచి 1.5 కోటి రూపాయలు ఎలా దండాడు, దీని వెనకాల ఉన్నటువంటి కారకులు ఎవరు, కారణాలు ఏంటనే దాని మీద విచారిస్తే తప్ప బయటపడదని చెప్పి ఒకవైపు పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు అదేవిధంగా బాధిత కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. సుమారు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు, యువకులు దీంట్లో ప్రధానంగా ఉండడం చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంకమరాజు ఇటు ఏఎస్పేట మండలం గుడిపాడుకు చెందినటువంటి వాస్తులు, అక్కడి నుంచి కూడా ఆయన క్రమేపీన పనిచేస్తున్నటువంటి పోస్టల్ శాఖలో పలువురు కీలకంగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు కోట్ల రూపాయలు కూడా గడించారు. అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమని బాధితులు అడుగుతుండగా మిమ్మల్ని రౌడీ షీటర్గా ఏర్పాటు చేస్తాము, నా వెనకాల ఎవరున్నారో నీకు తెలియదు, నిన్ను దాడి చేసేందుకు కూడా సిద్ధపడతానని చెప్పి అతను బాహాబాహిగా దిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాధితులంతా కూడా భయపడ్డారు. నిన్న ఇటు ఆత్మకూరు సంబంధించినటువంటి సీఎని కలిసేందుకు కూడా అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీడియాను కూడా వాళ్ళు సంప్రదించారు, మీడియాతో మాట్లాడడం జరిగింది. కాసేపటి క్రితమే గోపాల్ అనే వ్యక్తి కూడా 15 లక్షల రూపాయలు ప్రమోషన్ కోసం ఇచ్చాడు, అతను కూడా మనతో మాట్లాడడం జరిగింది. ప్రైమ్9తో మాట్లాడి మమ్మల్ని ఆదుకోవాలా, మాకు మీరు అండగా నిలబడాలి ప్రైమ్9 న్యూస్ అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ప్రైమ్9 న్యూస్ రణరంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు కొంతమంది యువకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు గడించారు. సో అలాంటి వ్యక్తి ఇంకా ఎందుకు ఉన్నారనే దాని మీద కూడా సందేహాలు ఏర్పడ్డాయి. పోస్టల్ శాఖలో ఎవరైనా అతనికి అండదండలు ఉన్నాయా, లేకపోతే రాజకీయంగా కూడా ఆయనకు పలుకుబడి ఉందా? ఎందుకంటే ఇప్పుడు అతను పనిచేస్తున్నటువంటి పోస్ట్ మాస్టరు ఒక కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ హోల్డర్లో యూనియన్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులతో కానీ ఇంకేదైనా ఇతర కార్పొరేటర్ కొంతమందితో ఏమైనా సన్నిహితంగా ఉన్నాయా, లేదా వాళ్ళ ద్వారా ఈ యొక్క జాబులు ఇప్పిస్తారని మోసగించాడనే దాని మీద కూడా బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ అనుమానాలను పూర్తి స్థాయిలో కూడా నిర్వహించాలంటే పోలీసులు విచారించి అతను అదుపులో తీసుకోవాలని చెప్పి ఒకవైపు బాధితులు చెప్తున్నారు. మరోవైపు అక్టోబర్ 15వ తేదీ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఇంతవరకు అతని పట్ల ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనే దాని మీద కూడా బాధితులు అనేక అనుమానాలు రేకెత్తిస్తే పరిస్థితి కనపడతా ఉంది. నిన్నటి వరకు కూడా పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళాము, పోలీసులకు మొరాయించుకుంటున్నాం, పోస్టల్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా మేము మొరాయించుకుంటున్నప్పటికి కూడా అతన్ని ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితం కూడా మనం ఇదే పోస్టల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఓ మహిళా అధికారిని కూడా మనం అడిగాము. ఎవరైతే పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడో అతనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఎందుకు విధుల్లో ఇంకా ఉన్నాడంటే పైనుంచి రావాల్సినటువంటి పరిస్థితి మేమేం చేయలేమంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం పోస్టల్ శాఖలో కాదు అనేక శాఖల్లో కూడా ఇటు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కుచ్చుటోపి పెట్టి యువకులు ప్రధానంగా కూడా ఆత్మహత్యలకు దారి తీసేలాగా ఈరోజు ప్రధానంగా కూడా వీళ్ళు దోహదపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆత్మకూరుకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో యువకులను టార్గెట్ చేశాడు. అతను క్లాస్మేట్లు ఎవరైతే గతంలో డిగ్రీ అతను ఆత్మకూరులో ఎస్కేజేడి యొక్క డిగ్రీ కాలేజీలో ఆయన చదివాడంటే ఆ సమయంలో ఎవరైతే మిత్రులుగా ఉన్నారో ఆ మిత్రులను టార్గెట్ చేశారు. నేను పోస్టల్ శాఖలో పనిచేస్తున్నాను, పోస్టల్ శాఖలో కొన్ని జాబ్స్ అన్అఫిషియల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనకు వస్తాయి, మీరు డబ్బులు కడితే ఆ జాబులు మీకు ఇప్పిస్తానని చెప్పి ఎవరైతే రాజేష్ అనే ఒక స్నేహితుడు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితుడి వద్ద 3 లక్షల రూపాయల వరకు కూడా ఇతను ఫోన్పే చేయించుకున్నాడు. ఫోన్పే సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రైమ్9కి అందాయి. ఈ నేపథ్యంలో అతని స్నేహితులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా అతనితో పనిచేస్తున్నటువంటి మరికొంతమందికి ప్రమోషన్స్ ఇప్పిస్తానని చెప్పి
ఇటు మోసగించాడు. సో మోసగించినటువంటి ఇలాంటి వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకోవాలా, ఇటు డిపార్ట్మెంట్లో కూడా అతని మీద చట్టపరమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టాలంటూ ఒకవైపు బాధితులు చెప్తున్నారు. బాధితులు ఇచ్చినటువంటి కేసు నమోదు చేసుకొని ఇప్పటికే 420 కేసు మరిపాడులో నమోదు చేశారు. పలు పిఎస్లో కూడా కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నాలు బాధితులు చేస్తున్నారు. నిన్న బాధితులు ఎవరైతే అంకమరాజు ఉన్నాడో అంకమరాజును అడగ్గా అంకమరాజు వాళ్ళ మీద దాడికి దిగుతానని చెప్పి చంపేస్తానని బెదిరించేస్తున్నారని చెప్పి ఒకవైపు గోపాల్ అనే ఒక వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు. మనతో కూడా ప్రైమ్ లైన్తో మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో కూడా అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పూర్తిగా ప్రైమ్ లైన్ ఇవ్వబోతుంది. అయితే పోస్టల్ శాఖలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోటి నుంచి 1.5 కోటి 2 కోట్ల వరకు ఎలా తీసుకున్నాడు, మనం డబ్బులు తీసుకుంటున్నటువంటి రహస్యమైనటువంటి సీక్రెట్గా బంధించినటువంటి వీడియో కూడా మన స్క్రీన్పై చూస్తున్నాం. దాంట్లో అంకమరాజుతో పాటు అంకమరాజు మిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సన్నిహితంగా ఉన్నటువంటి ఎవరికైతే కుచ్చు టోపీ పెట్టారో ఆ బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వీడియోస్ మనకు అందాయి. సో దీన్ని దర్యాప్తు చేసి పోలీసులు చట్టపరమైనటువంటి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వ్యక్తులు మనం అదుపులో తీసుకోలేం. సో ఇలాంటి వ్యక్తులు చాలా శాఖల్లో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అనేక మంది యువతుల వద్ద కూడా కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో గతంలో మనం అనేక విధాలుగా చూసాం. రెవెన్యూ అనేక టీముల్లో కూడా ఇలాంటి అవుట్సోర్సింగ్ యొక్క ఎంప్లాయీస్ని మేము తీసుకుంటున్నాం, లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మార్లు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా. సో ఈ జాబ్స్ని ఇప్పిస్తామని చెప్పి బాధితులు ఏ విధంగా మోసం చేశాడు, వాళ్ళకి ఏ మాయ మాటలు చెప్పాడు అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే అంకమరాజు వెనకాల బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. బలమైన వ్యక్తులు ఉండడం బట్టే ఈరోజు ఆయన పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అతను ఈరోజు ప్రమోషన్ కూడా తీసుకొని ఇటు ఒకవైపు ఆత్మకూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దర్గామిట్ట ఈ పోస్ట్ ఆఫీస్కి ఆయన ప్రమోషన్ మీద వచ్చాడు. ప్రమోషన్ మీద వచ్చినటువంటి వ్యక్తి తరచూ కూడా అతని బంధువులు అయి ఉండొచ్చు, సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు అయి ఉండొచ్చు. ఇలా ప్రధానంగా ఉద్యోగం కావాలని ఎవరైనా వచ్చారంటే అతను ఉచ్చులో పడాల్సిందే. సో అతను ఉచ్చులో పడినటువంటి యువకులంతా కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు జిల్లాలో ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎవరైతే బాధితుల పక్షాన నిలబడాలని చెప్పి ఒకవైపు బాధితులు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు కూడా దర్గామిట్ట సంబంధించినటువంటి పోస్టల్ శాఖకు అధికారుల వద్దకు వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఎందుకంటే డబ్బులు వస్తాయి, డబ్బులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు పోలీస్ శాఖకి కొన్నిసార్లు మొరాయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని మీద పోలీసులు అదేవిధంగా చట్టపరమైనటువంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు ఆందోళన చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.